హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనకు మళ్ళీ తెలంగాణలో అయితే మనకు 14,236 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రానుంది. మనకు ఈ ఎలక్షన్ కూడా ముగిసిన వెంటనే మనకి నోటిఫికేషన్ రావడానికి చాలా అవకాశాలున్నాయి. మనకు మంత్రి సీతక్క గారైతే ఈ ఫైల్ మీద అయితే సంతకం చేశారు. అది డిస్ట్రిక్ట్ వైస్‌గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. ఈ జాబ్స్‌కొచ్చేసి మనకు ఇంటర్ అర్హత మాత్రమే ఉంది. కాబట్టి పూర్తి డీటెయిల్స్ వీడియోలో చూద్దాం. మనకి ఇవాళ వేటి న్యూస్‌లో వచ్చిన షార్ట్ న్యూస్ గురించి ఫస్ట్‌గా ఈ న్యూస్ చూద్దాం మనము. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతరకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే మనకి ఇందులో 6,399 అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా 7,839 హెల్పర్ పోస్టులకైతే ఆర్థిక శాఖ ఆమోదించినట్లుగా మనకి ఈ న్యూస్‌లో ఇచ్చారు. అయితే ఆ ఫైల్ మీద మంత్రి సీతక్క గారైతే సైన్ చేశారంట. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో అది ముగిసిన వెంటనే 14,236 ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా రానుంది. అదేవిధంగా మనము వేకెన్సీస్ ఎన్నున్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్‌గా జిల్లాల పరంగా మనకు సహాయకులు, అదేవిధంగా టీచర్స్ పోస్టులు డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు ఇవాళ ఈనాడు న్యూస్ పేపర్లో చిన్న న్యూస్ గురించి చూద్దాము. అంగన్వాడీలో కొలువుల పండగ. అయితే మనకు మెయిన్‌గా 35,700 అంగన్వాడీ కేంద్రాలు అయితే ఉన్నాయంట రాష్ట్రంలో. అందులో మనకు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు రిటైర్మెంట్‌కి 3,914 మంది అయితే రిటైర్మెంట్‌కి ఉన్నారంట. అయితే ఇప్పుడు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటన్నింటిని 50% ఇంతకుముందు చేస్తున్న సహాయకులు ఎవరైతే ఉన్నారో వారికైతే 50% శాతం అయితే వాళ్ళకు పదోన్నతులు ఇవ్వడానికైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ 50% సహాయకులకు ఇవ్వడానికి నిర్ణయించింది గానీ, మనకు ఒకటి ఏంటంటే ఈ టీచర్స్‌కి గానీ, అదేవిధంగా సహాయకులు గానీ ఎవరైనా సరే అర్హత ఉండేచి మనకు ప్రీవియస్‌గా 10థ్ మాత్రమే అర్హత ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం మనకు ఇంటర్మీడియేట్ విద్యా అర్హతగా గుర్తించడం వల్ల ఈ సహాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదోన్నతి పొందడానికి అర్హత లేరన్నమాట. అందరూ ఇంటర్మీడియేట్ ఎవరికి చాలామందికి లేవంట. ఓన్లీ ఇమీడియేట్ మాత్రమే అర్హత ఉన్నవాళ్ళు 567 మెంబర్స్ మాత్రమే ఉన్నారంట. కాబట్టి పదోన్నతులు ఇవ్వడానికి అర్హత పొందిన క్యాండిడేట్స్ లేనందువల్ల అన్నీ కూడా వేకెన్సీస్ అయితే మనకు ఫిల్ చేస్తున్నారు. అవి డిస్ట్రిక్ట్ వైజ్‌గా మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అంగన్వాడీవి, అదేవిధంగా సహాయకుల అనే డీటెయిల్స్ కూడా చూద్దాము. అయితే మనకు ఇది న్యూస్ చూద్దాం మనం మొదటగా. టీచర్స్‌తో పాటు హెల్పర్స్ గతంలో ఈ పోస్టులు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, అదేవిధంగా ఇప్పటికి పనిచేస్తున్న వారికి సూపర్వైజర్‌లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిన పలువురు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవీ విరమణ చేయనున్నారు కాబట్టి వీటి పోస్టులకు అన్నింటికి ప్రభుత్వం అయితే అనుమతిస్తున్నట్టుగా మనకి న్యూస్‌లో ఇచ్చారు. అదేవిధంగా పదవీ విరమణ చేయనున్న సిబ్బంది వచ్చేసి 3,914 మంది. టీచర్ పదోన్నతులకు అర్హులైన సహాయకులు వచ్చేసి 567. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు వచ్చేసి 1,918. ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు వచ్చేసి 7,837. భర్తీ చేయనున్న మొత్తం పోస్టులు వచ్చేసి 14,236 వేకెన్సీస్ అయితే టోటల్‌గా ఫిల్ చేయడానికైతే అవకాశం ఉంది. అయితే మనకు ఈ నోటిఫికేషన్‌కి వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ 18-35 ఏళ్ళుగా అయితే నిర్ణయించారు. అదేవిధంగా ఈ డీటెయిల్స్ గురించి చూద్దాము. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి అంగన్వాడీ టీచర్ల వేకెన్సీస్ 96, అదేవిధంగా హెల్పర్స్ వచ్చేసి 406, కొత్తగూడెంలో వచ్చేసి 158 అంగన్వాడీ టీచర్స్, 826 సహాయకులు, హనుమకొండలో వచ్చేసి 37 టీచర్స్, 140 సహాయకులు, అదేవిధంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి మనకు ఎక్కువ వేకెన్సీస్ 130 వచ్చేసి టీచర్స్ ఉన్నారు. అదేవిధంగా 273 వచ్చేసి సహాయకులు ఉన్నారు. కొత్తగూడెంలో ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి మనకు. అదేవిధంగా జగిత్యాల డిస్ట్రిక్ట్ వచ్చేసి 46 టీచర్స్, 176 వచ్చేసి సహాయకులు. జనగామ డిస్ట్రిక్ట్‌లో 16 మంది టీచర్స్, 75 హెల్పర్స్. భూపాలపల్లిలో వచ్చేసి 31 అంగన్వాడీ టీచర్స్, 77 సహాయకులు. గద్వాల డిస్ట్రిక్ట్ వచ్చేసి 53 అంగన్వాడీ టీచర్స్, 177 వచ్చేసి హెల్పర్స్. కామారెడ్డిలో 47, 269 వచ్చేసి హెల్పర్స్. కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో 50 టీచర్స్, అదేవిధంగా 119 వచ్చేసి హెల్పర్స్. ఖమ్మం డిస్ట్రిక్ట్‌లో 93 టీచర్స్, 394 వచ్చేసి
హెల్పర్స్. అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లాలో వచ్చేసి మనకు అంగన్వాడీ టీచర్స్ వేకెన్సీస్ చూసినట్లయితే 91 వేకెన్సీస్ ఉన్నాయి. 261 వచ్చేసి హెల్పర్స్ ఉన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి 84 టీచర్స్, 318 వచ్చేసి సహాయకులు. అదేవిధంగా మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి 40 మంది టీచర్స్, 199 వచ్చేసి హెల్పర్స్. అదేవిధంగా మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి 57 అంగన్వాడీ టీచర్లు. అదేవిధంగా సహాయకులు వచ్చేసి 257. మెదక్ జిల్లాలో టీచర్స్ 25, 266 హెల్పర్స్. మేడ్చల్ డిస్టిక్ 51 టీచర్స్, 157 హెల్పర్స్. ములుగు డిస్టిక్ 73 టీచర్స్, 233 హెల్పర్స్. నార్ కర్నూలు డిస్టిక్ వచ్చేసి 103 టీచర్స్, 387 హెల్పర్స్. నల్గొండ డిస్టిక్లో 88 టీచర్స్, 374 హెల్పర్స్. నారాయణపేట వచ్చేసి 29 టీచర్స్, 106 హెల్పర్స్. నిర్మల్ డిస్టిక్ వచ్చేసి 55 టీచర్స్, 276 హెల్పర్స్. నిజామాబాద్ వచ్చేసి 50 టీచర్స్, 290 హెల్పర్స్. పెద్దపల్లి డిస్టిక్లో 37 టీచర్స్, 117 వచ్చి హెల్పర్స్. రాజన్న సిరిసిల్లలో వచ్చేసి 21 టీచర్స్, 53 హెల్పర్స్. రంగారెడ్డి డిస్టిక్లో 46 టీచర్స్, 365 హెల్పర్స్. సంగారెడ్డి డిస్టిక్లో 35 టీచర్స్, 274 సహాయకులు. సిద్దిపేట డిస్టిక్ 57 టీచర్స్, 145 హెల్పర్స్. సూర్యాపేట డిస్టిక్ వచ్చేసి 61 టీచర్స్, 191 హెల్పర్స్. వికారాబాద్ వచ్చేసి 49 టీచర్స్, 238 హెల్పర్స్. వనపర్తి డిస్టిక్ నుంచి 34 టీచర్స్, 112 హెల్పర్స్. వరంగల్ డిస్టిక్లో 35 టీచర్స్, 172 హెల్పర్స్. భువనగిరిలో 40 టీచర్స్, 118 హెల్పర్స్. వీరందరికీ కూడా ఇంటర్మీడియట్ అర్హతతోన ఈ నోటిఫికేషన్ అయితే మనకు రాబోతుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే కోడ్ ముగుస్తుందో ముగిసిన వెంటనే మనకైతే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఎందుకంటే సీతక్క గారు కూడా ఆ ఫైల్ మీద సంతకం చేశారు. ఇవి అత్యవసరంగా ఫిల్ చేయాల్సిన పోస్టులు, అందరు రిటైర్మెంట్కి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చాలామంది సిబ్బంది కొరత ఉన్నదని గుర్తించి త్వరితగతిన ఈ నోటిఫికేషన్ ఫిల్ చేయాలనే ఉద్దేశంతోనే మనకైతే కోడ్ ముగిసిన వెంటనే నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటర్మీడియట్ అర్హత కాబట్టి ఎవరైతే లేడీస్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుందనే ఉద్దేశంతో వీడియో చేసిన. అవసరం ఉందనుకున్న వాళ్ళు ఈ వేకెన్సీస్ చూసుకోండి డిస్ట్రిక్ట్ వైజ్గా. నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ.